నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఎప్పుడు ఏం జరుగుతూ ఉందో ఎవరికీ తెలియడం లేదు. ఈ రోజు బాగా మనతో మాట్లాడిన వారు, మనతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నవారు రేపటి అనే రోజున అయితే లేకుండా పోతూ ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏ రోజు ఏమవుతుందో తెలియదు. కాబట్టి అందరూ ఆనందంగా సంతోషంగా 2025వ సంవత్సరంలోనైనా సరే కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానన్న. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఆయిల్ కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఫౌజీ మహమ్మద్ వరూసాయి జనవరి 29వ తేదీన భారతదేశంలో మరణించాడు. అతను గత 11 సంవత్సరాలుగా కువైట్ ఆయిల్ కంపెనీ KOCలో పనిచేస్తూ ఉన్నాడు. మరియు 2022లో కువైట్ దేశాన్ని విడిచి ఇండియాకి అయితే వెళ్లడం జరిగింది. అలాగే మిస్టర్ ఫౌజీ మహమ్మద్ వరూసాయికి మనం చూసుకుంటే 43 సంవత్సరాల వయసు. తమిళనాడులోని తిరుచుపల్లికి చెందిన అతను కువైట్ దేశాన్ని విడిచిపెట్టే ముందు KOCలో సిస్టమ్ అనాలిసిస్ట్ గా అయితే పనిచేస్తూ ఉండేవాడు. అతనికి భార్య మరియు 2 పిల్లలు ఉన్నారు. అలాగే ఒక కూతురు మరియు ఒక కొడుకు అన్నమాట. కుమార్తెకు 14 సంవత్సరాలు మరియు అలాగే కొడుకుకు 7 సంవత్సరాల వయసు అన్నమాట. కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు. 43 సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న వయసు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించండి అన్న. ఎందుకంటే మనం దేశానికి వచ్చాము. మన యొక్క ఆహారపు అలవాట్లు అలాగే కువైట్ దేశంలో ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు మీరు 6 నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో తప్పకుండా అయితే బాడీ హెల్త్ చెకప్ చేయించుకోండి అన్న. ఏదైనా మనకు ఫ్యూచర్ లో వచ్చే రోగాలు కానీ లేకపోతే మనకు తెలియకుండా మన శరీరంలో ఉండే రోగాలు కానీ తెలుసుకొని ముందుగా జాగ్రత్త అయితే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఫౌజీ అహ్మద్ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ఆ యొక్క పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.